తెలంగాణలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల సంబరం ప్రారంభమైంది. ఇప్పటికే దానికి సంబంధించిన నమోదు కానీ ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ బీజేపీ నాయకుడు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి మన స్టూడియోలో ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇప్పుడు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు వరుసలో ఉన్నారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో అంటే ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు పార్టీకి సంబంధించి. మరి పార్టీకి విజయావకాశాలు ఎలా ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏమిటి, మిగతా అన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. ప్రేమేందర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు అటు పార్లమెంట్ ఎన్నికలు, దానికంటే ముందు తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల సంబరమం ప్రారంభమైంది. మీరు ముందు వరుసలో ఉంటున్నారా, మళ్ళీ పోటీ చేస్తున్నారా? అంటే పార్టీ ముందుగా ఈసారి ఏ విధంగానైనా ఈ యొక్క గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలనే యొక్క కృత నిశ్చయంతో ఈరోజు మేమందరం కూడా పనిచేస్తున్నాం. పార్టీ ఎవరు పోటీ చేయాలి, ఎక్కడ ఎవరు ఏ విధంగా ఉండాలి అనేది అది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తాం. ముందైతే తప్పక పార్టీ వైపు నుంచి ఇది గెలవాలి, ఇది గెలవడం కోసం అందరితో సానుకూలమైన యొక్క వాతావరణం నిర్మాణం చేయాలనేది ప్రధానంగా మేము ఆలోచిస్తున్నాం. ఏ ఎన్నికలైనా తెలంగాణలో అటు పార్లమెంట్ కావచ్చు, ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికలు కావచ్చు, దేనికి సంబంధించిన ఎలా ఉంది పార్టీ పరిస్థితి? ఇప్పుడు దేశమంతా భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోడీ గారి పట్ల చాలా సానుకూలత కనిపిస్తున్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ ప్రతిష్ట కోసం, ఈ దేశ ఆత్మగౌరవాన్ని ప్రపంచంలో నిలపడంలో నరేంద్ర మోడీ గారు విజయం సాధించారు. అనేక రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల యొక్క వ్యక్తిగత జీవితాల్లో సైతం వారికి అనేక రకాలుగా ఉపయోగకరమైన యొక్క వారు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మరొకసారి ఫిర్ ఏక్ బార్ నరేంద్ర మోడీ సర్కార్ అనే యొక్క ఆలోచనను ప్రజలు చేస్తున్నారు. మరొకసారి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నట్టుగా మాకు స్పష్టమవుతున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలు కాకుండా అయోధ్య అంశం ప్రచారాస్త్రంగా ఉపయోగపడనుందా? ఏ రోజు కూడా అయోధ్య అస్త్రం భారతీయ జనతా పార్టీకి ప్రచారాస్త్రం కాదు. అది మా యొక్క విశ్వాసం. అది కోట్లాది మంది ప్రజల యొక్క ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు. ఆయన ఆదర్శమూర్తి. ఆయన యొక్క విలువలు కలిగిన యొక్క విషయాన్ని ఈ సమాజం ఆదర్శంగా తీసుకోవాలనే యొక్క ఆలోచనే తప్పితే అక్కడ అయోధ్యలో మందిరం నిర్మించడం ద్వారా దేశంలో ప్రపంచంలోనే ప్రజలకు ఒక ఆదర్శమూర్తిని చూపెట్టడమే ఉద్దేశమే తప్పితే మరొకటి కాదు. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రచారం కోసం మేము ఏ రోజు కూడా ఉపయోగించలేదు. కానీ రామరాజ్యం ఈ దేశంలో రావాలి, రామరాజ్యానికి పునాది పడ్డది అయోధ్యలో శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగిందంటే అది రామరాజ్యానికి పునాది పడ్డదని మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని రోజుల సమయం ఇస్తుంది ప్రశ్నలు అడగడానికి? వాళ్ళే చెప్పారు, 100 రోజుల్లో మేము చాలా 6 గ్యారెంటీలు, 420 వాగ్దానాలు చేసినాం, మేము వీటిని ఎట్టి పరిస్థితిలో నెరవేరుస్తామని చెప్పి. కానీ ఇప్పటి వరకు చూస్తే వాటిని నెరవేర్చే యొక్క స్థితి కనిపించడం లేదు. అయినప్పటికీ వాళ్ళు కేవలం ఇంకా 2 నెలలు అయింది, దాదాపు ఇంకో 30 రోజులు 35 రోజుల సమయం ఉంది. కాబట్టి అంతవరకు మేము వేచి చూడాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎంతో ఆకాంక్షతోని ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ సాధించాలని కొట్లాడారు. మరొక వైపు ఈరోజు స్వాతంత్రం కోసం తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రజలను వంచింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లా ఉంటుంది అనేది ఇంకా కొద్ది రోజులు వేచి చూద్దామనే ఒక ఆలోచనతోనే ఉన్నాం. కానీ ఏ రోజైనా మేము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. ప్రజల యొక్క ఆశయాలు నెరవేరేంత వరకు కూడా వాళ్ళు వెంట ఉంటాం. మీరు వేచి చూద్దామంటున్నారు. బండి సంజయ్ గారు ఇప్పటికే రఘునందన్ రావు గారు, కిషన్ రెడ్డి గారితో సహా ప్రశ్నలు సంధిస్తున్నారు, నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. 50 రోజులైంది. ఈ 50 రోజుల పాలన ఎలా ఉంది? ఇప్పుడు ప్రశ్న ప్రజల పక్షాన వేయడంలో తప్పు లేదు. కానీ మేము ఎలాంటి ఉద్యమం కానీ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు కానీ చేపట్టలేదు. ప్రశ్నలు అనేది అడిగినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజల పక్షాన ప్రశ్నించడం అనేది ఎప్పుడు కూడా ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మా నాయకులు ఆ యొక్క ఆలోచనతోనే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్న యొక్క దీని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా వాళ్ళు ఎన్నో రకాల మాటలు చెప్పి వచ్చారు. కాబట్టి గత ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది. కాబట్టి అవినీతి కానీ, చెప్పిన మాటలు చేయకపోవడం కానీ, ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే ఒక ఉత్సుకతోనే ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము కూడా చూస్తున్నాం. కానీ వాళ్ళు చెప్పిన మాటలు గతంలో మనం ఈ యొక్క కర్ణాటకలో కనుక చూస్తే
అనేకం కూడా నెరవేర్చలేదు, అవన్నీ కూడా తప్పు అని తేలిపోయినాయి. కానీ ఇక్కడ అలానే జరుగుతుందా లేదా కాబట్టి కాలం సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటి వరకు చూస్తున్న దాంట్లో కేవలం ఒకే ఒకటి వాళ్ళు నెరవేర్చిన పరిస్థితి కనిపిస్తున్నది. బస్సులో మహిళలకు అవకాశం కల్పించడం తప్పితే మరి మహిళలకు 2,500 రూపాయలు అకౌంట్లో ఇస్తామన్నారు. అదేవిధంగా రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా నిధులు ఇస్తామన్నారు. రైతు కూలీలకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామన్నారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఇలాంటి మరి అనేక రకాల యొక్క వాగ్దానాలు ఉన్నాయి. అవి కూడా ఇంతవరకు కార్యాచరణ చూసినట్టుగా ఎక్కడ కూడా కనిపించడం. ముఖ్యంగా మేడిగడ్డ విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయం కావచ్చు, అవినీతి విషయం కావచ్చు, ఆ విషయంలో కేవలం అడావుడి చేసి అవతలి వ్యక్తులను బెదిరించి చూస్తారా, నిజంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా అనేది మనం చూడాలి. కొద్ది రోజులు చూద్దాం. మీరు మేడిగడ్డ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మీ మీద డైరెక్ట్గా దీని సమస్య వచ్చింది. ఎందుకు ఏ ప్రాజెక్టులకు సంబంధించిన అవినీతిని ఆరోపణలు చేశారు, కానీ ఎక్కడ కూడా కేంద్ర బృందం ఎందుకు కూడా దీనిలో నిజాలను నిగ్గుదీయలేకపోయింది? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నిజం పక్షాన నిలబడే యొక్క వ్యక్తి, నీతివంతమైన యొక్క ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా కూడా ఇచ్చారు. కాబట్టి మేడిగడ్డలో సంఘటన జరిగితే ఎన్నికల సమయం అనే దాన్ని కూడా లెక్క చేయకుండా కేవలం 3 రోజులలో కేంద్ర బృందం పర్యటించి, ఎక్స్పర్ట్స్ బృందం పర్యటించి అక్కడ తప్పు జరిగిందనే ఒక విషయాన్ని చెప్పిందంటే భారతీయ జనతా పార్టీ ఎంత వేగంగా స్పందించిందో అర్థం చేసుకోండి. రెండోది, మా చేతులు కట్టేశారు. సిబిఐ ఈ రాష్ట్రంలో ప్రవేశించకుండా అనుమతి నిరాకరించింది గత ప్రభుత్వం. మరి ఆనాడు మన నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, సిబిఐ ఎంక్వైరీ పెట్టు అని చెప్పి ఆ రోజు డిమాండ్ చేశారు. మరి ఈరోజు వారు ముఖ్యమంత్రి కదా, వారు ఒక లేఖ రాయొచ్చు కదా కేంద్ర ప్రభుత్వానికి, వెంటనే సిబిఐ రంగంలోకి దిగుతుందా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం అయితే హైకోర్టు అయినా శాసించాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అనే కోరాలి సిబిఐ రావాలంటే. కాబట్టి మేము పార్టీ పరంగా మేము చేయవలసింది చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పరంగా తన పరిధిలో ఎంతవరకైతే అవినీతిని వ్యతిరేకించాలో, అవినీతి పరుల శిక్షలు వేయాలో, వారికి చర్యలు తీసుకోవాలో అంతవరకు పనిచేయడం జరుగుతుంది. కానీ కొన్ని చట్ట ప్రకారంగా మాకు అవకాశం లేకుండా పోయినాయి. అంటే ఎన్నికల ముందు ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక అలయన్స్ అనే ప్రచారం విపరీతంగా వచ్చింది. మళ్ళీ ఆ ప్రచారాన్ని దూరం చేయబోతున్నారా? ఏదైనా దగ్గరయ్యే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయి? అసలు ఇప్పుడు అది మనం అందరం కూడా చూసాం. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు, బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీ 3 ఒకటని చెప్పారు. ఈరోజు మజ్లిస్ పార్టీ ఎవరికి దగ్గరైంది? లండన్లో అసదుద్దీన్ ఓవైసీతోని ఎవరు చట్టాపట్టాలు వేసుకొని తిరిగిండ్లు? మన ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆయన ప్రొటెం స్పీకర్గా చేశాడు? ఇలాంటి అనేక విషయాలు చూస్తే ఏ విధంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి చేయడం అనేది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ మజ్లిస్ను దగ్గరికి తీసుకొని వాళ్ళ యొక్క ఓట్లతోని వీళ్ళు అంటకాగాలని చూస్తున్నారు. ఎన్నటికైనా ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అవుతుంది. ఎందుకంటే గతంలో ఒకసారి వాళ్ళు 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి రాజశేఖర రెడ్డి గారు ఉన్ననాడు ఎన్నికల్లో పోటీ చేశారు. 2.5 సంవత్సరాల అధికారాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రులు ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీతో ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేదు, అధికారాన్ని పంచుకోలేదు. ఇంకోటి, వాళ్ళ యొక్క ఐడియాలజీ, వాళ్ళ యొక్క సిద్ధాంతం కానీ, వాళ్ళ యొక్క తీరు కానీ మాకు ఏ రోజు, అది కుటుంబ పార్టీలు, ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలతో కలిసే అవకాశం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా తెలంగాణలో ముందుకు పోతుంది. ఈ యొక్క బీఆర్ఎస్ అనేది కనుమరుగైపోతుంది. కాంగ్రెస్ పార్టీ పైన అత్యధికమైన యొక్క స్థానాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలుస్తుంది. చివరిగా ఒక వ్యక్తిగతమైన ప్రశ్న, ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ సరే ఓట్ల శాతం చాలా తగ్గింది. మీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన రాకేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది కూడా మీ మీద కామెంట్ చేస్తారు, ఎలాంటి క్యాడర్ లేదు ప్రేమేందర్ రెడ్డి కానీ, దీనికి ఎట్లా సమాధానం ఇవ్వబోతున్నారు? ఏదైనా ఒక మనిషి తన యొక్క పనితీరే సమాధానం చెప్తుంది, అంతకు మించి ఏమీ కాదు. నేను విద్యార్థి రాజకీయాల నుంచి 43 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను. నేను 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాను, ఒకసారి ఎమ్మెల్సీ పోటీ చేశాను. అనేక సంవత్సరాల నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. ఏ వ్యక్తి అయినా ఆయనకి ఏం టాలెంట్ లేకపోతే, ఆయన ఏమి సరైన వ్యక్తి కాకపోతే, ఆయన దగ్గర ప్రజల లెవెల్ లేకపోతే 1 సంవత్సరం ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు, 3 సంవత్సరాలు, 43 సంవత్సరాలు ఏ విధంగా ఉండగలుగుతారు అంటున్నా. అంతకు మించి నేను చెప్పవలసిన అవసరం లేదు.